మనకి త్వరలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి కదా. అయితే దీనికి సంబంధించి మరి మిగతా పార్టీలు అటువైపు బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే వాళ్ళ అభ్యర్థి ఎవరు అనే దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. మరి ఇటువైపు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే మరి వీళ్ళు ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళ అభ్యర్థి ఎవరు అనే దాని గురించి ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే మరి వాళ్ళలో చూసుకుంటే దాదాపు ఒక 5గురు అయితే మరి ఈ రేస్లో కనిపిస్తున్నారు అనమాట. సో మరి 5గురులో ఎవరికి దక్కిద్ది అనేది ఇప్పటికి కూడా ఒక క్లారిటీ అయితే రాలేదు. మరి 5గురు అంటున్నావు భయ్యా, మరి 5గురు ఎవరు అంటే సో ఈ లిస్ట్లో కనుక ఒకసారి చూసుకుంటే ఫస్ట్ మనకి నవీన్ యాదవ్, దాని తర్వాత బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి పేర్లు అయితే మరి గట్టిగా వినిపిస్తున్నాయి. సో మరి అంతకుముందు మరి సీనియర్ నాయకులు కూడా ఉన్నారు కదా. సో వాళ్ళలో చూసుకుంటే మరి అంజన్ కుమార్ యాదవ్, అదేవిధంగా అజారుద్దీన్. సో మరి వీళ్ళిద్దరు కూడా మరి టికెట్ ఆశిస్తున్నారని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. మరి వీరిలో ఎవరు ఉప ఎన్నిక బరిలో నిలుస్తారు అనేది కూడా మరి ఇప్పటికి కూడా క్లారిటీ ఇవ్వలేదు. సో ఇదంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో చూద్దాం మరి ఎవరిని బరిలోకి దించుతారు అనేది.